కాంగ్రెస్ తీరుపై గిరిజన నేత కడతాల్ మాజీ జెడ్పీటీసీ జరుపుల దశరథి నాయక్ మండిపడ్డారు. లగచర్ల ఫార్మా బాధితులను రేవంత్ సర్కారు అరిగోసలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వేలాదిగా గిరిజనులు తరలి వెళ్లి బాధితులకు అండగా నిలుస్తామన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గిరిజనుల ఆగ్రహాన్ని చూస్తారంటున్న గిరిజన నేత జరుపుల దశరథి నాయక్తో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. లగచర్ల ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఘటన రాష్ట్రంలో దవనల వ్యాపించి గిరిజన నాయకులు సైతం మండిపడతా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. దీనికి గిరిజనులపై దాడులు చేయడం, తర్వాత అరెస్టులు చేయడం, అక్రమ అరెస్టులు చేయడం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే అంశం మాట్లాడడానికి మనతో పాటుగా కర్తాల్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గిరిజన నేత దశరథ నాయక్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? తర్వాత గిరిజనులపైన రాత్రే దౌర్జన్య కాండలాగా చేసినటువంటి ప్రభుత్వాన్ని, ఈ ఘటన పూర్తి స్థాయిలో మీరు దీనిపైన ఎట్లా ఏం స్పందిస్తారు? అయితే ఇప్పుడు మా దగ్గర వాస్తవంగా చెప్పాలంటే మేసరం కాన్సెసి, అదేవిధంగా కల్వకుర్తి కాన్సెసి మధ్యన ముచ్చెర్ల అని చెప్పి ఒక గ్రామం. మరి ఆ గ్రామంలో గత ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఫార్మసిటీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి, జాతీయ స్థాయిలో ఫార్మసిటీని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి 13,000 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. మరి అలాంటి 13,000 ఎకరాలు భూసేకరణ చేసినప్పుడు ఎలాంటి గడబడు కానీ, ఎలాంటి లొల్లులు కానీ, ఎలాంటి కొట్లాటలు కానీ, ఎలాంటి దాడులు కూడా జరగలేదు. ఇక్కడ కూడా చాలామంది గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన తాండాలు ఉన్నాయి. ఇక్కడ ఏ గిరిజనులు కూడా ఒక అధికారిపై దాడి చేయలేదు. మెప్పించి ఒప్పించి వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, ఆయన సొంత కాన్సెసి కూడా కాదు, కేసీఆర్ గారి సొంత కాన్సెసి కూడా కాదు ఇక్కడ, అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రిగా, ఒక పెద్ద మనిషిగా, పెద్ద మనసుతో నష్టపరిహారం ఇచ్చి రైతుల దగ్గర 13,000 ఎకరాలు భూసేకరణ చేస్తే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే కొనుగోలు చేయడం జరిగింది. సొంత నియోజకవర్గం ఏదైతే ఈరోజు లగచర్ల దాడి జరిగిందని చెప్పి పేదవాళ్లను, గిరిజనులను, హరిజనులను మోసం చేస్తున్నటువంటి గ్రామము ఏదైతే లగచర్ల ఉందో, ఆ లగచర్ల గ్రామము సొంతం సీఎం యొక్క నియోజకవర్గం, రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గము. మరి అలాంటి నియోజకవర్గంలో మరి ఈరోజు ఇలాంటి దాడి జరగడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కూడా లగచర్ల గ్రామానికి సమీపంలో దాదాపుగా 4-5 తాండాలు ఉన్నాయి. మరి అక్కడనే ఆ తాండావాసుల, దళితుల, హరిజనుల గిరిజనుల భూములే కొనుగోలు చేయాలని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అనుకున్నారో మాకు తెలియదు. కానీ అక్కడ చూస్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే పేపర్ల ద్వారా కావచ్చు, లేకపోతే మీ మీడియా ద్వారా మేము తెలుసుకుంటున్నాము. ఒక్కొక్క గిరిజన సోదరిమణులు అయితే గర్భవతులు కూడా ఈరోజు ఇంట్లో పండుకొని పరిస్థితులు ఎక్కువ, వాళ్ళు పొలాల పోటీ, అదేవిధంగా అడవుల పోటీ పండుకుంటారు. ఈరోజు ఆ విధంగా వాళ్ళ మీద పోలీసులతోని దాడులు చేపిస్తున్నారు. రాత్రిపూట ఏదైతే కరెంటు బంద్ చేసి కూడా పోలీసు వాళ్ళు అయితే నైజాం కాలంలో నవాబులు ఏ విధంగా అయితే పరిపాలించారో ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సోదరులు ఈరోజు ఈ విధంగా పరిపాలిస్తారు. మొన్ననే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యురాలు ఏదైతే డీకే అరుణ గారు ఆ లగచర్ల బాధితులను పరామర్శించాలి, వాళ్ళ స్థితిగతులు ఏందని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వెళ్ళినప్పుడు మరి ఆమెను కూడా అక్కడ పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి సోదరులు పోతే ఏమీ లేని, ఏ పోస్టు, ఒక నామినేట్ పోస్టు లేని రౌడీలు పోతే ఈరోజు వాళ్ళనేమో స్వాగతిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్లమెంట్ మెంబర్గా, ఒక అసెంబ్లీ మెంబర్గా పోయేటోళ్ళని మాత్రం ఈరోజు అడ్డుకుంటున్నారు. కాబట్టి మా గిరిజనులను ఇంత చిలకన చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా గిరిజనుల సత్తా ఏందో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూపిస్తామని చెప్పి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. రైట్. అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే మొన్న ఎస్టీ కమిషన్ వస్తుందనే ముందస్తుగా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా చూస్తున్నాము. అయితే ఎక్కడైతే గిరిజనుల పక్షాన మాట్లాడతారో వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎస్టీ కమిషన్ కలిసి మా బాధ చెప్పుకోనివ్వకుండా ముందస్తు అరెస్ట్ చేశారు ఇక్కడ. దాంతోపాటుగా ఈరోజు మా పౌర హక్కుల సంఘం వాళ్ళు వస్తే కూడా అక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? అయితే ఎస్టీ కమిషన్ కావచ్చు, జాతీయ ఎస్టీ కమిషన్ కావచ్చు, అదేవిధంగా పౌర హక్కుల సంఘం వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఈరోజు భారతదేశాన్ని కాపాడేది ఈ కమిషన్లు, అదేవిధంగా పౌర హక్కుల సంఘాలు, అదేవిధంగా జర్నలిస్టులు, అదేవిధంగా రక్షక భటులు, ఇలాంటి వాళ్ళు ఈ దేశాన్ని రక్షిస్తారు. ఈరోజు
ఇలాంటి వాళ్ళు ఇవాళ పౌర హక్కుల సంఘం వాళ్ళు కూడా పోతే వాళ్ళను కూడా పోలీసు వాళ్ళు అడ్డుకుంటారంటే మరి పోలీసు ఒక ప్రజా వ్యవస్థలో పనిచేస్తురా లేకపోతే ఒక రాజు వ్యవస్థలో పనిచేస్తున్నారు అనేది మాకు అర్థం కావటం లేదు. మొత్తంగా చూసినట్టయితే లగచర్లో జరిగినటువంటి ఘటన, అక్కడ జరిగిన సంఘటన ఒకటి, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం ఎస్టీ అంటే దళితుల భూములే కావాల్సి వచ్చాయా, ఎక్కడ ఫార్మసిటీ పెట్టుకోవడానికి అంటే స్థలాలు లేవా అన్నట్టుగా అక్కడ కేవలం పగ సాగదించడానికి అక్కడ పెట్టినట్టుగా మా గిరిజనులు చర్చించుకుంటున్నామని చెప్పేసి అలా నిద్ర లేదు రాత్రులు మా సోదరులు గిరిజనులు ఎవరైతే గడుపుతా ఉన్నారో వాళ్ళకి అండగా ఉంటాం. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వాళ్ళకి అండగా నిలుస్తాం. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడేంత వరకు కూడా ఎన్నిసార్లైనా ఎన్ని కఠిన శిక్షలైనా భరిస్తాం, కానీ మా గిరిజనులను అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ జడ్పీటీసీ దశరథ నాయక్ గిరిజన నాయకుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, రంగారెడ్డి జిల్లా నుంచి, కడతాల్ నుంచి.